హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కాగ్నిజెంట్ జెన్సీ ప్రోగ్రామ్ గురించి మీలో అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇదేంటంటే మనకి జెన్సీ క్యాంపస్ హైరింగ్. సో మనకి ఇది ఆఫ్ క్యాంపస్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ 2024 క్యాండిడేట్స్కి ఇదైతే మంచి అవకాశం. సో ఎవ్రీ ఇయర్ జెన్సీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా చాలా మంది ప్రోగ్రామర్స్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ ప్యాకేజ్ ఫ్రెషర్స్కి 4 LPA నుంచి అయితే మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే కంప్లీట్గా డెవలప్మెంట్లోనే వర్క్ చేస్తారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళైతే కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్పెసిఫిక్ ట్రాక్స్ మీద. జాబ్ డిస్క్రిప్షన్ చూసారు కదా, బిజినెస్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ క్లారిఫికేషన్స్, డాక్యుమెంట్స్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్, టెస్టింగ్, డీబగ్ అన్నీ కూడా ఉంటాయి మనకి, ఎందుకంటే ఇది డెవలపర్ రోల్ కాబట్టి. సో జెన్సీ ప్రోగ్రామర్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 2024 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో BE, BTech, ME, MTech, సో అదర్ స్ట్రీమ్స్ లెదర్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఫ్యాషన్ గురించి కానీ ఇటువంటి స్ట్రీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదండి. రిమైనింగ్ అన్ని కోర్ బ్రాంచెస్కి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైతే BE, BTech, ME, MTech వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ రోజే లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక దీంట్లో సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మనకి ఇన్విటేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో మనకి అసెస్మెంట్ రిలేటెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఈ అసెస్మెంట్ లో మన కమ్యూనికేషన్ అయితే వాళ్ళు చెక్ చేస్తారండి. ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద ఎస్ఐ రాయమండం, సో అటువంటిది అయితే ఉంటుంది. తర్వాత యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇది కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది. సో మనకి ఇందులో మన యాప్టిట్యూడ్ లెవెల్ అయితే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్. సో మీరు కనుక అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మంచిగా ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మంచి గ్రిప్ అయితే ఉండాలి. అంతేకాకుండా కోడింగ్ ట్రిక్స్, అలాగే మనకి బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ ఒక 20 to 30 కోడింగ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో టెక్నికల్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. సో దీంట్లో మనకి టెక్నికల్ థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా రాయమనే ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులో, ఎందుకంటే టెక్నికల్ ఇంటర్వ్యూ కాబట్టి. అండ్ ఎవరైతే టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్గా ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఇమీడియట్గా అప్లై చేయండి. ఈ రోజు నైట్ 12కి అయితే ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. అండ్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.